ప్రపంచంలో గోల్డ్ ఎక్కువగా ఉన్న దేశం ఏది అంటే తడుముకోకుండా ఇండియా అని చెప్పేస్తారు. భారతీయులు బంగారు ప్రియులు. అందుకే భారత్ బంగారు కొండ. మన దేశంలో ఇళ్లలో లోహ రూపంలో నగలుగా ఉన్న బంగారం ప్రపంచంలోనే అత్యధికం. అయితే ఇది ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలకు వినియోగపడడం లేదు. కేవలం అలంకరణ, గౌరవ చిహ్నంగా మాత్రమే ఉపయోగపడుతోంది. ఇందులో కొంత భాగమైన ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగపడితే 2047 నాటికి భారత జీడిపి లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుంది. తయారీ, మౌలిక వసతులు, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఈ గోల్డ్ ఉపయోగపడుతుందనేది నిపుణులు చెబుతున్న మాట. భారత్ బంగారు కొండ. నిజమే, ప్రపంచంలో గోల్డ్ ఎక్కువున్న దేశం మనదే. మన దేశంలోని కుటుంబాల వద్ద భారీగా గోల్డ్ నిల్వలు. ఇవి టాప్ 10 కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న గోల్డ్ కంటే ఎక్కువ. ప్రపంచ దేశాల్లో బంగారం నిల్వలు అధికంగా ఉన్న టాప్ 10 కేంద్ర బ్యాంకుల్ని తీసుకుంటే ఎంత గోల్డ్ ఉంటుందో దానికంటే చాలా ఎక్కువ బంగారం మన దేశంలో ఇళ్లలోనే ఉందట. మన దేశంలో కుటుంబాల వద్ద 25,000 నుంచి 34,000 టన్నుల బంగారం ఉంటుందనేది ఒక అంచనా. ఈ ఏడాదిలో బంగారం పెరిగిన ధరల ప్రకారం చూస్తే ఆ విలువ 5 లక్షల కోట్ల డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీలో 465 లక్షల కోట్ల రూపాయలకు మించిందని చెబుతున్నారు. ధరలు పెరుగుతున్న క్రమంలో ఆర్థిక ఆస్తుల నుంచి లోహం రూపంలో బంగారాన్ని కొని నిల్వ ఉంచుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ప్రకారం ఈ ఏడాదిలో బంగారం నిల్వలు అధికంగా ఉన్న 10 దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న అధికారిక నిల్వల మొత్తం 24,399 టన్నులు. మన దేశంలో ఒక్క ఇళ్లలో ఉన్న బంగారం విలువ తక్కువలో తక్కువ 25,000 టన్నులు అని అంచనా. అమెరికా కేంద్ర బ్యాంకుల వద్ద 8,133 టన్నుల బంగారం నిల్వలున్నాయి. జర్మనీ వద్ద 3,350 టన్నులు, ఇటలీ వద్ద 2,451 టన్నులు, ఫ్రాన్స్ దగ్గర 2,437 టన్నులు, రష్యా దగ్గర 2,311 టన్నులు, చైనా దగ్గర 2,308 టన్నులు, స్విట్జర్లాండ్ వద్ద 1,039 టన్నులు, ఇండియా వద్ద అధికారిక లెక్కల ప్రకారం 880 టన్నులు, జపాన్ దగ్గర 845 టన్నులు, నెదర్లాండ్స్ వద్ద 641 టన్నుల గోల్డ్ నిల్వలున్నాయి. కానీ మన దేశంలో కుటుంబాల దగ్గర 25,000 నుంచి 34,000 టన్నులుంది. పసిడి నగదీకరణ పథకాలు, పసిడి తనఖా రుణాలు, బంగారం ఆధారిత పొదుపు పథకాలు ఇలాంటి ఆకర్షణీయమైన స్కీమ్స్ తోనే వృధాగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తేవచ్చు. ఇప్పటి నుంచైనా దేశీయుల వద్ద వృధాగా ఉన్న బంగారంలో ఏటా 2% ఆర్థిక కార్యకలాపాలకు వినియోగిస్తే 2047 నాటికి 40% ప్రయోజనకరంగా మారుతుందనేది నిపుణుల అభిప్రాయం.